ఇప్పుడు వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఇక రివర్స్ అయినట్టు కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళ కూతురు మొత్తం బయట పెట్టింది కదా, గన్ ఎవరు ఇచ్చారు, అదెవరు ఇచ్చారు, ఇదెవరు ఇచ్చారు అంతే కదా. గన్ ఎట్లుంటది, గన్ ఇచ్చిందంటే ఇక్కడున్నా అక్కడున్నా తప్పే. తర్వాత డక్కన్ సిమెంట్ సపోర్ట్ ఏంది, డక్కన్ సిమెంట్ మన బీహార్ చచ్చిపోయాడు, బుద్ధిందా, కార్మికుడు చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళు తిరుగుబాటు చేసిన పెద్ద చచ్చిపోయినాక చేయరా దౌర్జన్యం, బీహార్ కార్మికులు దౌర్జన్యం అంటే చచ్చిపోయినాక నువ్వు చంపినందుకు తప్పు కాదు, తప్పని అన్నోంది తప్ప. ఉర్దూల ఏముంటుంది అంటే పద్యం, వాడు కత్తి తీసుకుని నా ఛాతీ మీద పొడిచిండు, దాని ప్రస్తావన కూడా లేదు. నేను అయ్యో అని చావు కేక పెడితే పెద్ద చర్చ అయిందట, వీడు చావు కేక పెడతారా, చావు కేక పెడతారా అని. वो कंजर से भोगता है तो भी जिक्र नहीं होता, हम आहट ही बढ़ते हैं तो उसका చర్చ होगी అని పెద్ద చర్చ. ఇప్పుడు అట్లే అయింది బీహార్ కార్మికులది. తర్వాత ఎన్ని భూములు కబ్జాలు పెట్టిండు వాడు, డక్కన్ సిమెంట్ కబ్జాలే కబ్జా. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సంబంధం ఉందని చెప్తున్నారు ఆ కంపెనీ తోటి ఉన్నది. తర్వాత కబ్జాలు పెట్టింది కాక పొల్యూషన్ ఎంత భయంకరంగా ఉంది, సిమెంట్ ఎంత భయంకరం మొత్తం ఇదే. ఆ డక్కన్ సిమెంట్ కాదు, దుకాన్ సిమెంట్, దుకాణమే అందరిని కొనేస్తుంటుంది. ఇంత ఉంటే దానికి ఒత్తాసేంది మీరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది అని వచ్చు.